నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగమునందు 2వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలా అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. తాత్పర్యం: ఈ సంసారం అనే వృక్షము యొక్క కొమ్మలు సత్వరజస్తమో గుణములతో వృద్ధి పొందాయి. ఈ కొమ్మలకు విషయవాంఛలు, కామ కోరికలు అనేవి చిగుళ్ళు నిరంతరం చిగురిస్తూ ఉంటాయి. ఈ సంసార వృక్షము కొమ్మలు, రెమ్మలు చెట్టు కింద నుండి చిట్ట చివరి చిటారు కొమ్మ దాకా వ్యాపించి ఉన్నాయి. ఈ మనుష్య లోకములో కర్మలు చేయడానికి, వాటి వలన బంధనాలు కలగడానికి మూలమైన ఈ సంసార వృక్షము వేళ్ళు నలుమూలలా విస్తరించి ఉన్నాయి. సంసారం అనే ఈ మహావృక్షము యొక్క కొమ్మలు సత్వరజస్తమో గుణములతో వృద్ధి చెందాయి. వీటికి చిగురించే చిగుళ్ళే కోరికలు, కామవాంఛలు, విషయవాంఛలు. అంటే ఒక చిగురు పక్కనే మరొక చిగురు వేస్తుంది. ఒక కోరిక తీరితే మరొక కోరిక పుట్టినట్టు ఈ చెట్టు ఏదో మానవ లోకమునకు పరిమితమనుకుంటే పొరపాటు. ఈ చెట్టు వేళ్ళు అంటే ఈ సంసారం అనే చెట్టు, దాని వేళ్ళు బ్రహ్మలోకం వరకు దట్టంగా దృఢంగా వ్యాపించి ఉన్నాయి. అంటే ఈ మాయ అనే సంసార వృక్షము అన్ని లోకములలో వ్యాపించి ఉంది. ఈ సంసార వృక్షము యొక్క పని సకల జీవరాశులను తన నీడలోకి ఆహ్వానించి, వారిలో కోరికలు పుట్టించి, వారి చేత కర్మలు చేయించి కర్మబంధనములు కలుగజేయడం. ప్రస్తుతం మనం ఆ చెట్టు నీడలో కూర్చుని ఆ చెట్టు పళ్ళు తింటున్నాం. కాసేపు కింది కొమ్మ మీదికి, ఇంకాసేపు పై కొమ్మ మీదికి ఎగురుతున్నాం. అంటే వివిధములైన జన్మలు పొందుతున్నాం. మోక్షం అంటే ఆ చెట్టును, అంటే ఆ సంసారాన్ని వదిలిపెట్టి ఎగిరిపోవడమే. అంటే జ్ఞానముతో ఈ మాయను ఛేదించడమే. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.